జీవం కలిగిన దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ మరొకసారి దైవాశీస్సులు మీ అందరికీ తెలియజేస్తున్నాను. శుభములు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు బలను సమీపించే ముందు మనము స్వపరీక్ష చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ప్రభు బలను సమీపించే ముందు అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఈ మాటల్ని ఇలా తెలియజేశారు. దయచేసి పౌలు గారు రాసిన మొదటి కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి కొన్ని మాటలు. నేను ఒక వచనం, మీరొక వచనం, 34 వచనాలు ఉన్నాయి. అయితే మనం కొన్ని వచనాలే చదువుకుందాం. 31 వచనాలు చదువుకుందాం. 23 నుండి 31. నేను ఒక వచనం చదువుతాను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అందరూ చదవాలి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయుడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలో త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఎన్నో వచనం చదవాలి నేను? ఏమండి? 31 చదవాలి. అందరూ చదువుదాం. 31. అయితే మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందక పోదుము. దేవుడి భాగాల్లోంచి మన అందరితో మాట్లాడి మహిమ పొందునుగాక. ఈ ప్రభు బల్ల ప్రతి ఆదివారం అనగా ప్రభు దినం అంటాం. ఈ ఆదివారానికి ఆదివారం అనే దానికంటే ప్రభు దినమని, పునరుత్థాన దినమని ఈ దినానికి పేరు. అయితే ఈ సంవత్సరం యొక్క అంతంలోకి మనం అయిపోయింది. 2025వ సంవత్సరంలో మనం ప్రవేశించాము. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనం ప్రభు బల దగ్గరికి వచ్చి ఉన్నాం. ఈ ప్రభు బల మీద 2 ప్రాముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. అది మీకు కనిపించడం లేదు. కారణం ఏంటంటే ఒక క్లాత్ కప్పేసి ఉంది. అయితే మీరందరికీ, చాలామంది పిల్లలు కూడా ఏమనుకుంటారంటే, ఎప్పుడు చూసినా అది ఏదో కప్పి ఉంచుతారు, లోపల ఏముంటుందో అనుకుంటారు. కానీ అందరికీ తెలిసేటట్టు చెప్తాను. 2 వస్తువులు. ఒకటి ఏంటంటే రొట్టె, రెండవది ద్రాక్షారసం. ఈ 2 మన బల్ల మీద ఉంచబడి ఉన్నాయి. ఒక పళ్ళెంలో రొట్టె ఉంటుంది, ఆ ద్రాక్షారసం అనేది ఒకవైపు ఉంటుంది. ఈ 2 ప్రభు బల్ల మీద ఉంచబడిన వస్తువులు. అయితే వీటి ద్వారా మనం నేర్చుకునే విషయాలు ఏమిటి? ఈ 2 దేన్ని సూచిస్తున్నాయి? రొట్టె క్రీస్తు శరీరాన్ని సూచిస్తూ ఉంది. ద్రాక్షారసం క్రీస్తు శిలువలో చిందించిన అమూల్య రక్తధారలను సూచిస్తూ ఉంది. రొట్టెలో పాలిభాగస్థులం అవడం అంటే ఆయన శరీరంలో మనము పాలిభాగస్థులం అవటం. ద్రాక్షారసంలో పాలిభాగస్థులు అవడం అంటే ఆయన శిలువలో చిందించిన రక్తంలో మనము పాలిభాగస్థులు అవటం. ఈ 2 ప్రభు బలం మనకు నేర్పే పాఠం. రొట్టె చేసే ముందు మనం గ్రహించవలసిన విషయాలు.
రొట్టె కావాలి అంటే మొదట గోధుమలు ఏమవ్వాలి? బాగా నలగాలి. నలిగి దంచబడి మెత్తటి పిండిగా చేయబడి ఆ రొట్టెగా చేయబట్టం అనేది జరుగుతూ ఉంది. అలాగే మన యేసు ప్రభువు కూడా పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చిన గోధుమ గింజ అంట ఆయన. యోహాను సువార్త 12 అధ్యాయాలు అంటాడు, నేను గోధుమ గింజ భూమిలో పడి చావుకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది, చస్తే విస్తారంగా ఫలిస్తుంది అన్నాడు. అంటే ఆయన దేంతో పోల్చుకున్నాడంటే గోధుమ గింజతో పోల్చుకున్నాడు. అలాగే రాజ్య కుమారుల్ని కూడా గోధుమలతో పోల్చాడు. ఆ అవిశ్వాసుల్ని గురుగులతో పోల్చాడు, విశ్వాసుల్ని గోధుమలతో పోల్చినాడు. కాబట్టి యేసు ప్రభువారు పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన గోధుమ గింజ. ఈ గింజ ఏమైంది చెప్పండి? బాగా నలిగింది, పిండిగా చేయబడింది. కాబట్టి ఆ పిండితో చేయబడిన ఆ రొట్టె మరి నలిగి కరిగి పిండిగా చేయబడి మెత్తగా చేయబడిన ఆ పిండి మరలా ఏమైంది చెప్పండి? అది ముద్దగా చేయబడి పెనం మీద కాల్చబడింది. ఇవన్నీ ఒక్క మాటలో చెప్పరాదంటే యేసు ప్రభువారు సిలువలో మరణించిన ఆ విధానం ఈ రొట్టె మనకు బోధిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు పాపుల నిమిత్తమై ఆయన మూడింతల శ్రమలను అనుభవించినాడు. ప్రథమంగా శారీరక శ్రమలు, రెండవదిగా మనోవేదన అనగా మానసిక శ్రమలు, మూడవదిగా ఆత్మీయ శ్రమలు. ఆయన మూడింతలుగా మన నిమిత్తమై శ్రమలు అనుభవించినాడు. శారీరక శ్రమలు అనుభవించాడు, మానసికంగా శ్రమలు అనుభవించాడు, ఆత్మీయంగా శ్రమలను అనుభవించాడు. ఈ మూడింతల శ్రమలు రొట్టె మనకు సూచనగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి రొట్టెలో మనం పాలిభాగస్థులం అవడం అంటే ఆయన శరీరంలో మనము పాలు పంపులు పొందటమేనని బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. రెండవదిగా ద్రాక్షారసం. ద్రాక్షారసం కావాలి అంటే ద్రాక్ష పళ్ళు ఏమవ్వాలి? త్రొక్కబడాలి. పాలస్తీనా దేశంలో విస్తారంగా ద్రాక్ష తోటలు ఉండేవి. ఆ ద్రాక్ష తోటలు ఇజ్రాయెల్ దేశమే కాదు, ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ద్రాక్ష తోటలు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఉన్నాయి. అయితే ఆ ద్రాక్ష పండ్లు ఏం చేస్తారంటే ఆ తొట్టెల్లో వేస్తారు. మనుషులు పరిశుభ్రంగా ఉన్నటువంటి మనుషులు ఏం చేస్తారు? ఆ ద్రాక్ష పండును బాగా త్రొక్కుతారు. ఎంత ఎక్కువ త్రొక్కితే అంత ద్రాక్షారసం బయటికి వస్తుంది. అంటే యేసు ప్రభువారు ఆనాటి అందరి చేత ఆయన ఏమయ్యాడు? తృణీకరించబడ్డాడు, త్రొక్కివేయబడ్డాడు. ఆయన స్వకీయుల యొద్దకు వచ్చాడు, ఆ స్వకీయులు ఆయన్ని అంగీకరించలేరు. ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేరు. ఆయన అందరి చేత తృణీకరించబడ్డాడు. శాస్త్రుల చేత, పరిసయ్యుల చేత, యూదుల చేత, హేరోదీయుల చేత, తర్వాత పొంతి పిలాతు చేత, ఆయన రోమా రాణువారి చేత, అన్యజనుల చేత, అందరి చేత త్రొక్కబడ్డాడు. నేటికి మనుషులు త్రొక్కుతూనే ఉన్నారు ఆయన్ని. అయితే త్రొక్కబడితే గాని, తృణీకరించబడితే గాని, హింసిస్తే గాని రక్తం చిందించబడదు. చూసారా? యేసు ప్రభువాన్ని ఏం చేశారు? ఆయన ముళ్ళ కిరీటం పెట్టారు, రెల్లుతో మోదటం మొదలు పెట్టారు. ఆ తల చిట్టిపోయి తలలోంచి రక్తం చిందుతూ ఉంది. చేతుల్లో మేకులు వేసి కొట్టారు, ఆ చేతుల్లోంచి రక్తం చిందింది. పాదాల్లో మేకు పెట్టి కొట్టారు, పాదాల్లోంచి రక్తం చిందింది. ఒకటి తక్కువ 40 కొడ దెబ్బలు కొట్టారు, వీపులోంచి రక్తం ప్రవహించింది. ప్రక్కన బల్లిపోటు పొడిచాడు రోమా రానువాడు, రక్తం నీళ్లు ప్రవహించింది. నీ కోసం, నా కోసం, సర్వమానవుని కోసం, సర్వమానవుని రక్షణ నిమిత్తమై, విమోచన నిమిత్తమై, పరిశుద్ధులుగా చేయు నిమిత్తమై ఆ ప్రభు నలకొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు, పొడవబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, సొగసైన స్వరూపమైన లేనివాడైనాడు.
మనుషులు చూడనలని వాడు, మనుషులందరి చేత విసర్జించబడ్డాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ద్రాక్షలు తొక్కినట్లుగా ఆయన త్రొక్కబడ్డాడు. ప్రభు బల మీద రెండే రెండు వస్తువులు, గోధుమలు నలిగితే గాని పిండి చేయబడితే గాని రొట్టె కాదు, అలాగే ద్రాక్షలు నలిగితే గాని ద్రాక్షారసం కాదు. నీ కోసం నా కోసం అన్నపానములుగా ప్రభు మారి ఉన్నాడు. మనం చదువుకున్నట్లుగా బోయజు తన పొలంలో రూతును ఆహ్వానించాడు. అమ్మాయి, నీకు ఆకలిస్తే చెప్పు, నా బల్ల దగ్గరకు వచ్చి భోజనం చేయన్నాడు. అన్నపానములు బోయజు బల్ల దగ్గర రూతుకు దొరికినట్లుగా ప్రతి ఆదివారం ప్రభు బలను సమీపిస్తే అన్నపానములుగా ఆయన శరీరం, ఆయన రక్తం అన్నపానములుగా దేవుడు మనకు అనుగ్రహించాడు. నా శరీరం తినండి, నా రక్తం త్రాగండి అన్నాడు. అంటే ఆయన శరీరాన్ని రక్తాన్ని మనకు అన్నపానములుగా ఇచ్చాడు. అది ప్రభు బల నేర్పేటువంటి పాఠం. అర్థమైందండి? మరొక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళి ముగిస్తాను. 1 కొరింథీయుల 11వ అధ్యాయంలో రాయబడిన మాట 26వ వచనం, 25, 26. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురపరుచుదురు. చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటో చెప్పన? ప్రతి ఆదివారం వస్తాం, దేవుడు భయపడో సేవకుడు భయపడో వస్తాం. వచ్చేం చేస్తాం? వాక్యం వింటాం. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చేం చేస్తాం? రొట్టెను తింటాం, ద్రాక్షారసాన్ని తాగుతాం. ఇళ్ళకి వెళ్ళిపోయి ఆగా రెస్ట్ తీసుకుంటాం, మన పనిపాట్లోకి వెళ్ళిపోతుంటాం. కానీ రొట్టె తినేవారు, ద్రాక్షారసం త్రాగేవారు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆయన మరణాన్ని ప్రచురపరచాలి, సువార్త ప్రచురం చేయాలి. మరణాన్ని ప్రచురం చేయడం అంటే సువార్తను ప్రకటించాలి, సర్వమానవులకి సువార్త ప్రకటించాలి. అందుకే హెబ్రోన్లో కూడా ఇప్పుడు కూడా అదే పద్ధతి. ఆదివారం ప్రభు బల్ల అయిపోగానే కొంతమంది బ్రదర్స్ ఏం చేస్తారు, సిస్టర్స్ ఏం చేస్తారు చెప్పండి? సువార్తకు వెళ్తారు. అంటే మరణాన్ని ఏం చేయాలి? మనం ప్రచురం చేయాలి. ఇది మనం చేయవలసిన ప్రాముఖ్యమైన విషయం. రెండోది ఏం చేయడమో బైబిల్లో చెప్పబడింది. చూడండి, మనం చేయవలసిన రెండో పని 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఈ దినాల్లో ఏం జరుగుతుందంటే, తన్ను తాను పరీక్షించుకోవడం మానేసి సేవకుని పరీక్షించటం, సేవకుని భార్యను పరీక్షించటం, పెద్దల్ని పరీక్షించటం, సంఘానికి వచ్చిన వారిని పరీక్షించటం, ఎవరైనా బోధించడానికి ఎవరైనా సేవకుడు వస్తే ఆయన పరీక్షించడం మొదలుపెట్టారు. బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? తన్ను తాను పరీక్షించుకోమందా, ఎదుటివాడిని పరీక్షించమందా? కానీ ఇప్పుడు జరుగుతున్న సంగతి ఏంటి? ఎదుటివాడిని పరీక్షించే స్థాయిలోకి వచ్చాము మనం. అలా సేవకుడు సరిగా ఉన్నాడంటావా? సేవకుడు భార్య సరిగా ఉందంటావా? అవును, బల్లను పంచిపెడుతున్నారే, ఆ పెద్దలు సరిగా ఉన్నారంటారా? అవును, హైదరాబాద్ నుండి వచ్చాడే ఒక సేవకుడు, ఆయన జీవితం సరిగా ఉందంటావా? ఆయన భార్య సరిగా ఉందంటావా? చాలామంది చెయ్యి ఎత్తుతారే, బల్లలో పాలు పంపులు పొందుతారే, వాళ్ళ జీవితాలు సరిగా ఉన్నాయా అంటే నువ్వు ఎదుటివారిని పరీక్షిస్తున్నావా, నిన్ను నీవు పరీక్షించుకుంటున్నావా? ఎదుటివాడు దేవుడు ఏమంటాడో తెలిసిందా? నోర్మొయ్, నిన్ను నీవు పరీక్ష చేసుకో, నిన్ను నీవు సరి చేసుకో, నిన్ను నీవు బాగు చేసుకో. వాళ్ళకి తీర్పు తీర్చవలసిన పని నీకు లేదు. వాళ్ళు సరిగా లేక శిక్షించే పని నాది. పగ తీర్చుట చెప్పండి, పగ తీర్చుట నీ పనా నా పనా? ఆ దేవుని పని. మేము సరిగా లేకపోతే ఎవరు శిక్షిస్తారు? మీరా? దేవుడే శిక్షిస్తాడు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, రొట్టె తినేటప్పుడు, ద్రాక్షారసం తాగేటప్పుడు సేవకుని కుటుంబం గురించి కానీ,
సంఘ పెద్దల గురించి కానీ సంఘంలో ఉన్న వ్యక్తుల గురించి కాదు నువ్వు పరీక్షించేది. నీ పక్కన ఉన్న వాళ్ళు కాదు, నీ ఎదురింటి వాళ్ళు కాదు. ఎవరిని పరీక్షించాలి? నిన్ను నీవు పరీక్ష చేసుకోవాలి. అదే సమయంలో నిన్ను దేవుడు పరీక్షిస్తాడు. ఈ మాట ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. దయచేసి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో అక్కడ వివరించబడింది. దయచేసి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములు పరీక్షించువాడును నేనేనని సంఘములన్నీ తెలుసుకొనును. కాబట్టి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మనల్ని పరీక్షించేది ఎవరు చెప్పండి? మనల్ని పరీక్షించేది ఎవరు? సేవకులు పరీక్షించేది, సంఘ పెద్దలు పరీక్షించేది, ఎక్కడుండో వచ్చిన స్పీకర్ని పరీక్షించేది దేవుడు. నువ్వు కాదు, నేను కాదు. ఇప్పుడు చెప్పండి, మొదటి మాట ఏంటి? ఈ రొట్టె ద్రాక్షారసం ఎలా సిద్ధపడిందో చెప్పుకున్నాం. రెండోది ఎలా ఎలా పాలు పంపులు పొందాలి. పాలు పంపులు పొందిన తర్వాత ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం కాదు. ఏం చేయాలి? మరణాన్ని ప్రచురపరచాలి, సువార్త చెప్పాలి. మూడో మాట ఏంటి? మనల్ని మనము పరీక్షించుకోవాలి. నాలుగో మాట ఏంటో చూద్దాం. చూడండి, నాలుగో మాట త్వరగా చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం, ప్రభు శరీరం అని వివేచించాలి. ఇప్పుడు చెప్పండి, ఏదో రొట్టె తినేస్తున్నాం, ఏదో ద్రాక్షారసం తాగేస్తున్నాం అనుకోవడం కాదు. కొన్ని సంఘాల్లో అయితే మా బిడ్డకి పెట్టండి ప్రసాదం అంటారు. ఇది ప్రసాదం కాదు. మా పిల్లోడు ఏడుస్తున్నాడండి, పాస్టర్ గారు ఆయన కూడా చిన్న ముక్క పెట్టండి. ఆడు కూడా ఏడుస్తున్నాడు, ఆడి కూడా ద్రాక్ష. ఇది ప్రసాదం కాదు. పిల్లలకు పెట్టేటువంటి వస్తువులు కావు. ఇది పరిశుద్ధమైంది. కాబట్టి ఏం చేయాలి? మనం పరిశుద్ధంగా దీన్ని మనము ఆచరించాలి. కాబట్టి ఇది ప్రభు శరీరం, ఇది ప్రభు శిలువలో చిందించిన రక్తం అని నువ్వు వివేచించకపోతే కలిగే నష్టాలు ఏమిటో అక్కడ వివరించబడింది. చూడండి, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అంటే నిద్రించడం అంటే చనిపోతున్నారు. కాబట్టి వివేచించకుండా, పరీక్షించుకోకుండా నిర్లక్ష్యంగా తీసుకుంటే కలిగే ప్రమాదం ఏంటి? రోగిష్ఠు అవుతావు, బలహీనుడు అవుతావు, చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. తింటే బతుకుతారని బైబిల్లో లేదు. నువ్వు సరిగా తినకపోతే చావు వస్తుంది. కాబట్టి రోగులం కాకుండా ఉండాలంటే, బలహీనం కాకుండా ఉండాలంటే, మరణానికి మనం గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? రొట్టెను ద్రాక్షారసాన్ని మనం వివేచించి తీసుకోవాలి. ఇది మనం చేయవలసిన మరొక పని. 31వ వచనం, మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. చూసారా? కాబట్టి ఎదుటివాడి కాదు మనం తీర్పు తీర్చేది, మనల్ని మనం తీర్పు తీర్చుకోవాలి. మరొక మాట చెప్తాను చూడండి. ఒకరికొకరు కనిపెట్టుకుని ఉండాలంట. దయచేసి చూడండి 33, కాబట్టి నా సహోదరులారా, భోజనం చేటుకు మీరు కూడుకు వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకరు కనిపెట్టుకుని ఉండుడి. కాబట్టి అందరూ ఇందులో పాలు పంపులు పొందడానికి ఏం చేయాలి? మనం ఒకరి తర్వాత ఒకరు ఏం చేయాలి? క్రమంగా ఇందులో పాలు పంపులు పొందాలి. ఎప్పుడైతే మనం ఆయన శరీరాన్ని, రక్తాన్ని అన్నపానములుగా భుజిస్తామో లేక ఆస్వాదిస్తామో సమృద్ధైన జీవాన్ని కలిగి ఉంటాం. నా శరీరమును తిని నా రక్తం తాగువాడే నిత్య జీవము గలవాడు అని యోహాను సువార్తలో వ్రాయబడి ఉంది. అవన్నీ వివరించడానికి వీలు పడదు. ఎందుకంటే ప్రతి ఆదివారం ప్రభు బల గురించి మీ సేవకుడు చెప్తూనే ఉంటాడు. కాబట్టి సరైన రీతిలో మనం పాలు పంపులు పొందడానికి దేవుడు తన కృప దయచేయును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.